హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్తానే ఉన్నాను కదా, నేను వెయిట్ లాస్ అవ్వడం కోసము ఫుడ్ తినటం మానేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్ అంటే దోశ, ఇడ్లీలు అలాంటివి తినడం మానేశాను. ఇండియన్ బ్రేక్ఫాస్ట్స్ అని చెప్తా ఉన్నాను కదా. సో అవి కాకుండా నేను అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను, నాకు నీరసం ఎందుకు రావట్లేదు, అవన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. హోప్ఫుల్లీ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, నాకు ఇలా చెయ్యమని చెప్పి ఎవ్వరూ సజెస్ట్ చేయలేదు. నా అంతట నేనే ఇలా చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకో తెలీదు, వన్ ఫైన్ డే నేను డిసైడ్ అయ్యాను, నేను ఇంటినే కాదు క్లెన్స్ చేసుకోవడం, నా ఒంటిని కూడా క్లెన్స్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. సో అందుకని చెప్పేసి అప్పటి నుంచి అన్నం తినొద్దు, షుగర్ తినొద్దు అని ఫాలో అయిపోయి స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతున్నాను అనమాట. సో రేపు 9th అంటే ఆల్మోస్ట్ 46th డే కంప్లీట్ అయిపోయింది. సో 9th మే వచ్చింది అని అంటే 2 months అవుతుంది నేను అన్నం తినక. నేను మా ఇంట్లో వీవింగ్ మిషన్ ఉండేది, పాతది ఎప్పుడో తీసుకున్నాను. అది నాకు తెలిసి 850 to 900 మధ్యలో కొన్నాను అనమాట. అది నేను వాడక లోపల పెట్టేసరికి తుప్పు పట్టేసి బ్యాటరీ ఉన్న కాడ అది మొత్తం పాడైపోయిందనమాట. సో జస్ట్ 400 లోపల ఒక వీవింగ్ మిషన్ ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. అది నాకు అమెజాన్ నుంచో ఫ్లిప్కార్ట్ నుంచో గుర్తులేదు. అది నాకు 1st మేకి కొరియర్ వస్తుంది అనమాట. సో నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అసలు మనం నెల ప్రతిరోజు మనము వెయిట్ చెక్ చేసుకోవచ్చా అని చెప్పి. నేనైతే నెలకొక్కసారి వెయిట్ చెక్ చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యానండి. రోజు చెక్ చేసుకుంటే అంత బెనిఫిట్ ఉండదు అని నా ఒపీనియన్. మనం చేసేది కన్సిస్టెన్సీగా చేస్తే తప్పకుండా మనం ఏదన్నా సాధించగలుగుతాము. సక్సెస్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా సాధించగలుగుతారు అని చెప్పి నాకు ఒక చిన్న ఆశ కాదు, ఐఎమ్ ద ఎగ్జాంపుల్. నేను నాకే ఎగ్జాంపుల్గా నిలుస్తాను. సో అదనమాట. సో ఇవాళ ఫుడ్లోకి అంటే లంచ్లోకి స్వీట్ పొటాటో కట్ చేస్తున్నాను అనమాట. నేను 1-2 తిననండి, ఒక 4 స్వీట్ పొటాటోలు సగం ముక్కలుగా కట్ చేసేసుకుని అవి తింటానమాట. సో అది నాకు సఫిషియెంట్ ఉంటుంది, నాకు అసలు ఆకలి అనేది వెయ్యదు. స్వీట్ పొటాటోలో ఏంటి అని అంటే బెనిఫిట్, మనకి కార్బ్స్ కూడా ఉంటాయి, గుడ్ ఫ్యాట్ ఉంటుంది, కార్బ్స్ ఉంటాయి. అన్నం తిన్నా కానీ మనకి కార్బ్స్ ఉంటాయి, చపాతీ తిన్నా కార్బ్స్. అన్నం ఎక్కువ తినేస్తాం కదా. బేసిక్గా మన సౌత్ ఇండియన్స్ ఏంటి అని అంటే అన్నం తినకపోతే మనం అసలు ఉండలేము. అలాంటిది కొంచెం తగ్గించుకుని ఇలాంటివి తింటే కార్బ్స్ ఇంటేక్ తక్కువ అయ్యి కొంచెం మనకి ఏమంటారు, మనం వైట్ రైస్లో షుగర్ లెవెల్స్ కూడా ఉంటాయంట, అవి బ్లడ్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతాయంట ఇన్సులిన్ ఇచ్చినట్టు. అలా వెళ్ళకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే తప్పకుండా మనం అట్లీస్ట్ 2 పూట్ల అన్నం తినేవాళ్ళు 1 పూట అన్నం తిని కొంచెం ఎర్లీగా తినేసి కొంచెం వాకింగ్ చేసి ఇలా ఏమన్నా చేస్తే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఇన్సులిన్ స్పైక్స్ అవ్వకుండా ఉంటాయని నా ఒపీనియన్. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒక డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వలేదు. ఇదంతా నా ఓన్గా నేను తెలుసుకుని చేస్తున్న డైట్, నేను నా అంతటా ఫాలో అవుతున్నాను అనమాట. ఇక్కడైతే నేను స్వీట్ పొటాటో కట్ చేశాను కదా, ఇవి నేను బాయిల్ చేయనండి, జస్ట్ నేను స్టీమ్ చేస్తాను. స్టీమ్కి బాయిల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాయిల్ చేస్తే ఇందులో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి అని చెప్పి నేను స్టీమ్ చేస్తాను అనమాట. ఈ స్టీమ్ కూడా ఎక్కువసేపు అయితే చేసేయను, జస్ట్ 6 to 8 minutes, మ్యాక్స్ 10 minutes. నేను 10 minutes కూడా ఏం చేస్తాను, ఒక్కొక్కసారి ఏమంటారు క్యాలీఫ్లవర్, బ్రోకలీ ఇవి ఉంటాయి కదా, అవి స్టీమ్ చేస్తాను. అది కూడా 10 minutes స్టీమ్ చేస్తాను అనమాట. అంతకు మించి అయితే స్టీమ్ చేయను. చాలా టైం సేవ్ అవుతుంది, వంట చేసుకోకపోతే చాలా సేవ్ అవుతుంది కదా. కాకపోతే ఏంటి అని అంటే ఇలా చేస్తే చాలా గిన్నెలు ఎక్కువ కావాల్సి వస్తుందన్నమాట. ఇంకొకటి చెప్తున్నానండి, నేను జస్ట్ అన్నం తినట్లేదు, అలాగే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తినట్లేదు.
అంతేకాని పాలు తాగకుండా, పెరుగు తినకుండా, మజ్జిగ తాగకుండా, కాఫీ తాగకుండా అస్సలు ఉండను. ఏది చేసినా కానీ ఒక పాలు డైరెక్ట్గా నేను కన్జ్యూమ్ చెయ్యను. కాఫీ, టీ తాగుతాను, అందులో అస్సలు షుగర్ వేసుకోను. ప్లస్ మజ్జిగ తాగుతాను, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటాను. ప్లస్ పెరుగు డైరెక్ట్గా తినను. కాకపోతే ఏంటి అంటే పెరుగుని మనం మజ్జిగ చారు, మా సైడ్ అయితే మజ్జిగ చారు అంటాం, కొంతమంది పెరుగు చట్నీ అంటారు. పెరుగు చట్నీలో కొంచెం మంచిగా తాలింపు వేసుకుని, అంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలా అన్నీ వేసేసి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి తాలింపు పెడతాను అనమాట. అది తింటాను తప్పకుండా. ఇంకా ఇలాంటివన్నీ తింటూ ఉంటాను అనమాట. అవి నేను నా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను అసలు నేను అవి ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. నేను నిన్న స్ప్రౌట్స్ నానబెట్టాను కదా, అంటే స్ప్రౌట్స్ చేశాను కదా, నానబెట్టడం కాదు, స్ప్రౌట్ చేశాను కదా, అవి కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో. సో అలా ఒక్కొక్క రోజు తింటాను అనమాట, బోర్ కొట్టకుండా ఉంటుంది. ఎగ్స్ తింటాను, ఎగ్ ఎల్లో తినాలి, వైట్ తినాలి ఇలాంటిది ఏం లేదు, రెండు తినేస్తాను నేనైతే. సో ఎందుకు మనకి అది ప్రోటీన్ కదా. అంటే నేను కరోనా ముందర 2-3 ఇయర్స్ అసలు నాన్ వెజే తినలేదు, ఇంక్లూడింగ్ ఎగ్, చికెన్, మటన్, రొయ్యలు ఏమీ తినలేదన్నమాట. కరోనా టైంలో ప్రోటీన్ చాలా అవసరము, ప్రోటీన్ లేకపోతే మనకి ఇమ్యూనిటీ ఉండదు అనేసి అన్నారని అప్పటి నుంచి తినడం మొదలుపెట్టాను అనమాట. సో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తింటాను అంతే, రెగ్యులర్గా తినను. కాకపోతే ఇప్పుడు ఎగ్స్ కొంచెం ఎక్కువ తెస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో కూడా, అంటే నైట్లో కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తినాలనిపిస్తుంది నాకు ఎగ్స్. ఆ టైం ఈ టైం కాకుండా నేను ఎప్పుడైనా తినేస్తూ ఉంటాను అనమాట. అన్నీ కూడా స్టీమ్ చేస్తాను. నిన్న నాకు ఒక సబ్స్క్రైబర్ మనలో ఒక కమెంట్ చేశారు, మీరు కూరగాయలు తెచ్చారు, కూరలు వండుకుంటారా అని. నేను కూరలు వండనండి, స్టీమ్ చేసేస్తాను అనమాట. గోంగూర, వంకాయ తెచ్చాను కదా, అది కూర వండాను, కానీ నేను స్టీమ్ చేస్తాను ఎక్కువగా. అరటికాయలు, బంగాళాదుంప, చిలకడ దుంపలు, బ్రోకలీ, క్యారెట్, క్యాలీఫ్లవర్ ఇలాంటివన్నీ స్టీమ్ చేస్తాను. స్టీమ్ చేసేసి వాటి మీద పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ మధ్యన. సాల్ట్ చాలా తక్కువ తింటాను అసలు. నేను ఎర్ర కారం తినక కూడా చాలా నెలలు, అంటే 2 నెలలు అయిపోయింది సుమారుగా. జస్ట్ మొన్న గోంగూర కూర వండినప్పుడు అందులో వేసాను అంతే అనమాట. సో కావాలనే ఇలా చేస్తున్నాను. చాలామంది చెప్తా ఉన్నప్పుడు నేను విన్నాను, పచ్చిమిరపకాయలు మంచిది ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అని చెప్పేసి విన్నాను అనమాట. నేను ఇలాంటివన్నీ విని నా బ్రెయిన్లో స్టోర్ చేసేస్తాను. నాకు అందుకే కొంచెం అంటే నేను పాటించకపోయినా అప్పట్లో తప్పకుండా నేను ఇలాంటివి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. కానీ ఒక టైం వస్తుంది ఎవరికైనా, ఆ టైం నాకు ఇప్పుడు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఇది కన్సిస్టెన్సీగా ఇలాగే మెయింటైన్ చేయాలి అని కూడా అనుకుంటున్నాను. డెఫినెట్గా మెయింటైన్ చేస్తాను. లేదు అని అంటే నేను ఇంత కష్టపడుతున్నాను కదా, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను అని అంటే నేను ఎంత ఫీల్ అవుతాను. మళ్ళీ నార్మల్గా వచ్చేసావు అని ఎవరన్నా అంటే బాధ అనిపిస్తుంది కదా, అలా అని అనుకుంటున్నాను అనమాట. అనుకోవడం కాదు, తప్పకుండా మెయింటైన్ చేస్తాను. నేను ఒక 1 ఇయర్కి ఇన్ని కిలోస్ తగ్గాలి అని అయితే అనుకుంటున్నాను. తప్పకుండా నేను అది తగ్గిపోతాను అని అనుకుంటున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఏంటి, ఓన్లీ స్వీట్ పొటాటో. సో అయితే నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదండి, అందులో చెప్పాను కదా మార్కెట్ నుంచి మొక్కజొన్న తీసుకొని వచ్చాను అని చెప్పి. యాక్చువల్గా కొంచెం స్వీట్ పొటాటో అలాగే కొంచెం మొక్కజొన్న తీసుకొని వెళ్దామని అనుకున్నాను ఇవాళ పొద్దున్న. కానీ సాయంత్రం తిందాంలే మొక్కజొన్న పొత్తు అని చెప్పి ఇంకా నేను కాల్చలేదన్నమాట. ఈ మధ్యన మొక్కజొన్న పొత్తులు కూడా బాగానే దొరుకుతున్నాయి మార్కెట్లో. అంటే నేను ఇది వరకు తినేదాన్ని కాదు కాబట్టి ఇప్పుడు నాకు అలా అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ హెల్దీ ఫుడ్ అంటే కొంచెం ఎవరికైనా ఇష్టంగా అనిపించదు కదండి. నాకు కూడా అలాగే. నేను మంచూరియా ఇలాంటివి అయితే బాగా తింటాను. పానీపూరీలు అయితే అంత ఇష్టం ఉండదు, కానీ మంచూరియాలు అవి తింటాను. అప్పుడప్పుడు పిజ్జా కూడా తింటాను, కానీ స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఒకవేళ ఇప్పుడు ఆర్డర్ చేస్తే కూడా సాబుదానా కిచడీ చేసుకుంటున్నాను. అది ఎలా చెయ్యాలి అనేది కూడా నేర్చుకున్నాను నేను యూట్యూబ్లో చూసి. సో అది కూడా ఒక 5 డే చూపిస్తాను. ఇదిగో ఇన్ని చిలకడ దుంప ముక్కలు అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ఎవరైనా ఉంటే నాతో పాటు వాళ్ళకి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాను తినమని. పాపం వాళ్ళు బలవంతంగా తింటారనమాట.
కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. తెలంగాణలో అరటికాయ ఎక్కువ తినరంట. ఒకరోజు నా బాక్స్లో అరటికాయ చూసి కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పి తింటానని చెప్పి ఒక అమ్మాయి ట్రై చేసింది. అస్సలు తనకి నచ్చలేదు. కాకపోతే అది నాకు బాగానే ఉంది. మేబీ వాళ్ళు తినక వాళ్ళకి అలా నచ్చలేదేమో, కానీ నాకైతే బాగానే ఉంది. ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే, ఒకవేళ అరటికాయ స్టీమ్ చేస్తే కనుక దాని మీద లెమన్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేసేసి ఇక్కడి నుంచే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. వాటర్ కూడా నేను బేసిక్గా ఇంటికాడ నుంచే తీసుకుని వెళ్తాను, కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గించాను. అది ఆఫీస్లోనే పట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే మొక్కజొన్న పొత్తుని కాలుస్తున్నాను. ఉడకబెట్టడం కంటే కాల్చడం బెస్ట్ కదా అని చెప్పి కాలుస్తున్నాను అనమాట. నేను నిన్న కూడా చెప్పాను కదా, ఇది డైరెక్ట్ తినేయచ్చు. ఆ మొక్కజొన్న పొత్తు గింజలు తీసి మళ్ళీ అది ఉడకబెట్టి ఎందుకులే అని చెప్పి ఇలా కాల్చేస్తున్నాను అనమాట. ఇది కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. బాగానే ఉంటున్నాయి, లేతగానే ఉంటున్నాయి. కాకపోతే మనకి ఓపిక ఉండాలి. ఇదంతా తుక్కు ఉంటుంది కదా, అంటే తుక్కు అంటే తొక్కలన్నీ తీసి అవన్నీ పాడేయడము, ఇదంతా కొంచెం ఎందుకో నాకు కొంచెం పనిలాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ప్రశాంతంగా కూర్చుని మొక్కజొన్న పొత్తును కూడా తినేసి ఆస్వాదించేసి, ఈ లోపల నేను డిష్ వాషర్ వేసాను అనమాట. ఎంత హాట్ వాటర్తో కడుగుతుందోనండి. నన్ను చాలామంది డిష్ వాషర్ గురించి అడుగుతున్నారు. తప్పకుండా ఒక వీడియో చేస్తాను, కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను వన్స్ ట్యాబ్లెట్స్ అవి కొనడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది నేను చెప్పగలుగుతాను. కరెంట్ బిల్ అయితే యాజ్ యూజువల్గానే వస్తుందండి. కరెంట్ బిల్ ఎక్కువ అయితే ఏమీ రాదు. ఆ వేపర్స్ చూసారా, కాలిపోతున్నాయి గిన్నెలు అయితే. 60 degrees హీట్ వాటర్తో కడుగుతుంది అనమాట. నాకు అసలే ఓసిడి, నాకే నచ్చింది అని అంటే చాలామందికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇలాగ గిన్నెల్ని లోడ్ చేయడం అది కష్టము అని అనుకుంటారు, కానీ కష్టమైతే ఏం కాదండి. మనం గిన్నెలు సింక్ దగ్గర నుంచి తోముకుంటే ఎంత కష్టపడతాం, దానికంటే తక్కువ కష్టమే ఉంటుంది అనమాట. వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఇంకొక వీడియోలో కలుస్తా. బాయ్ అండి.